హలో అండి, ఇక్కడ చూపిస్తున్న రోజ్ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు ఈరోజు. ముందుగా కలర్ పేపర్స్ తీసుకోవాలండి. ఏవైనా మల్టీ కలర్ తీసుకోవచ్చు, సింగిల్ కలర్ తీసుకోవచ్చు. దాన్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాక ఆ సర్కిల్ షేప్ని రిబ్బన్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఎగ్జాక్ట్గా ఆ రిబ్బన్ని ఇలా రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకున్నాక మొత్తం రోల్ చేసుకున్నాక జస్ట్ ఇలా పైనుంచి కింద కనాలండి. కింద కన్నప్పుడు అది ఇట్లా ఫాల్ అయిపోతుంది. తర్వాత జస్ట్ పైకి అనాలి. పైకి అన్నప్పుడు అది ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది. అచ్చం రోజ్ పెటల్స్, రోజ్ ఫ్లవర్స్ ఏనండి. చూడడానికి చాలా బాగుంది. అసలు మేమైతే చాలా చేసి పెట్టుకున్నాము డెకరేషన్కి, అందుకే మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. సేమ్ అండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వాటిని ఇంకా రావాకులు తీసుకున్నామండి. మేము రావాకులు తీసుకొని చెప్పేసి స్టాప్లర్ పిన్తో పిన్ చేసుకున్నాము. పిన్ చేసుకున్నాక వాటిని గమ్ పెట్టుకొని మధ్యలో ఫ్లవర్స్ పెట్టుకున్నాము. చాలా బాగున్నాయండి. డెకరేషన్కి అయితే ఈ ఫ్లవర్స్ హైలైట్ అయిపోయినాయి. మేము చాలా కలర్స్తో చేసి పెట్టుకున్నాం. నచ్చితే మీరు కూడా చేసుకుంటారని చెప్పేసి నేను చూపిస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.